దమ్ముంటే పట్టుకోర షెకావత్ సినిమా డైలాగ్ పుష్ప 2లో మనందరికీ చానాల పాటు గుర్తుంటుంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు యూనస్ను కూడా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో సేమ్ టు సేమ్ డైలాగ్ వల్లిస్తున్నాడు. దమ్ముంటే పట్టుకోర యూనస్ అంటూ పుష్ప 3 సినిమా చూపిస్తున్నాడు. తమకు ఇండియా అండా ఉన్నంతకాలం తమకేం కాదన్న లాజిక్ విశ్లేషిస్తున్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కేసులో మరణదండన విధించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. కోర్టు తీర్పుని హసీనా కుమారుడు సజీబ్ వాజిద్ తీవ్రంగా ఖండించాడు. అంతేకాదు, అది టిష్యూ పేపర్ తీర్పని మడిచి చెత్తకుండీలో వేయడం తప్ప చేయడానికేం లేదన్నాడు. అంతేకాదు, తాత్కాలిక పాలకుడు యూనెస్కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాడు. నువ్వు నా తలని తాకలేవు, ఏం పీకలేవంటూ కుండబద్దలు కొట్టాడు. హసీనాపై విద్యార్థుల తిరుగుబాటు తర్వాత బంగ్లా ప్రధాన సలహాదారు అవతారమెత్తిన మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికారాన్ని అనుభవిస్తుందన్న వాజ్యేదు దుయ్యబట్టాడు. అలాంటి ప్రభుత్వానికి తన తల్లికి ఉరిశిక్ష వేసే అధికారం లేదని, అది రాజ్యాంగ విరుద్ధమన్నాడు. ఈ తీర్పు ఎంత వేగంగా ఇచ్చారో చూస్తే ఇది న్యాయం కాదని చిన్నపిల్లోడికి కూడా అర్థమవుతుందన్నాడు. బంగ్లాదేశ్లోని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నిక కాలేదని, పార్లమెంటు కూడా లేని సమయంలో ఉరిశిక్షను అమలు చేయడం అంటే బంగ్లా రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నాడు వాజిద్. ట్రిబ్యునల్ చట్టాలను సవరించి పార్లమెంటు లేని సమయంలో 17 మంది న్యాయమూర్తులను తొలగించి అనుభవం లేని కొత్త న్యాయమూర్తిని పెట్టడం చూస్తే తీర్పు ఎలా రాబోతుందో అర్థం చేసుకోగలమన్నాడు. పాలకుల అజెండా స్పష్టంగా తమకు తెలుసునన్నాడు. హసీనా అడ్డు తొలగించకుంటే బంగ్లాదేశ్ను పూర్తిస్థాయిలో దోచుకోవచ్చని పాలకులు చూస్తున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నాడు. అందుకే ట్రిబ్యునల్ తీర్పు తాము గౌరవించామన్నాడు. హసీనాకు న్యాయవాదిని కూడా నియమించుకునేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రభుత్వం ఎంచుకున్న న్యాయవాదులే ఆమె తరపున వాదించారని దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి జరగాల్సిన విచారణను కేవలం 140 రోజుల్లో ముగించడం వెనుక యూనస్ దురుద్దేశం ఉందన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం వస్తే ఈ విచారణ మొత్తం కొట్టేస్తుందన్నారు. తాత్కాలిక పాలకులు చెప్పే న్యాయ ప్రక్రియకు వాస్తవ ప్రక్రియకు సంబంధం లేదన్నాడు వాజిద్. యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఒక విఫలమైన దేశంగా దిగజారిపోతుందన్నాడు. భారతదేశం హసీనాను రక్షిస్తుందనే విశ్వాసం తనకుందన్నాడు. ఇండియాలో ఏ పార్టీ ఉన్నా చట్టబద్ధమైన పాలనే ఉంటుందన్న ఆయన, బంగ్లాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చే వరకు ఆవామీ లీగ్ పోరాడుతూనే ఉంటుందన్నారు.